కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తిరుపతి నుంచి అమరావతి, విశాఖ, ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు కేంద్రంగా ఉండేదని, ప్రస్తుతం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా ఎదిగిందన్నారు. గత వైసీపీ పాలన ఉత్తరాంధ్ర అభివృద్ధిని 10 నుంచి 20 సంవత్సరాలు వెనక్కు నెట్టిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రాంతంగా మాత్రమే చూశారని ఆరోపించారు. జీవో నెంబర్ 596 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఐటీ హిల్స్ ఏర్పాటు చేసి ప్రముఖ ఐటీ సంస్థలను తీసుకువచ్చారని, అనంతరం అవి ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. విశాఖ ప్రజల వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను నమ్మవద్దని మంత్రి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 1వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అటు తిరుపతి నుండి ఇటు విశాఖ, ఇచ్చాపురం వరకు మధ్యలో అమరావతి అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ఆయా ప్రాంతాల అవసరాలు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు అన్నిటినీ ఆసరా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా అని చెప్పేసి మనం చేస్తాను. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఒకసారి 5 సంవత్సరాల చరిత్ర కనుక మనం ఒకసారి నెమరు వేసుకుంటే, ఆ 5 సంవత్సరాల పరిపాలన ఈ చేసిందంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటో కూడా మరి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదో 3 రాజధానులు, అభివృద్ధి, పంపిణీ జరగాలి అనే పదాలతో ప్రజల్ని మోసం చేసి, కనీసం మీ ఆలోచనలకు కానీ మీ సిద్ధాంతానికి కానీ తగ్గట్లు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఈ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను 2014-19లో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీ హిల్స్ని ఏర్పాటు చేసి టెంపుల్టన్, విశాఖ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సిఎల్, ఐబిఎం, ఫిన్టెక్ ఇటువంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను తీసుకొస్తే వాళ్ళని బెదిరించి, వాళ్ళకి ప్రభుత్వం ఆమోదించిన అనేక ఇన్సెంటివ్స్ని కత్తిరిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పారిపోయే విధంగా చేసింది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఐటీ సెజ్ సాధించి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన అదే కనుక కొనసాగినట్లయితే ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్గా, ఆంధ్రప్రదేశ్కి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక రెవెన్యూ సోర్స్గా మారేదో, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి లభించేదో ఒకసారి ఆలోచించేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరేది ఏమీ కాదని చెప్పేసి మనం చేస్తాను. కేవలం తన కలలకి తగ్గ ఋషికొండని బోడిగుండు చేసి, ఋషికొండ మీద 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని
వృధా చేసి తనకి కావలసిన మరి ఏదో 10 లక్షలో 20 లక్షలు అంటారు ఆ కమోడ్, అటువంటి వాటిని ఖర్చు పెట్టి వృధా చేయటం తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే క్రెడిట్ చోరీ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వెంటనే నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఏమని, అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నేనున్నప్పుడే భూమిని అలాట్ చేశాను, ఇదంతా కూడా నేను చేసిందని చెప్పేసి ఒక స్టేట్మెంటు చేస్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే భూమిని అలాట్ చేస్తే ఎందుకు ఆ డేటా సెంటర్కి సంబంధించిన కనీస పనులు ప్రారంభం కాల ఉంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు, జిఎంఆర్ లాంటి సంస్థకు ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వటం గర్వకారణం అని చెప్పేసి 23 ఫిబ్రవరిలో రెండోసారి శంకుస్థాపన టైంలో జగన్ గారు మాట్లాడారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన చేసిన కార్యక్రమాల మూలంగా ఆయన చేసిన విధ్వంసం ఏదో ఉపన్యాసానికో లేకపోతే పత్రికా ప్రకటన కోసం విధ్వంసం అని అంటలా. పోలవరం తీసుకోండి, వాళ్ళే చెప్పారు 2021, 2022 కల్లా నీళ్లు ప్రవహింపజేస్తామని, దాన్ని ఆలస్యం చేశారు. ఒక్కసారి నష్టాన్ని కనుక లెక్కలేసినట్లయితే ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందో ఏదైనా ఒక సంస్థ క్యాల్కులేట్ చేస్తే ఈ రాష్ట్రానికి వైసీపీ చేసిన నష్టం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఐటీ కంపెనీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఐటీ హిల్స్లో, అవి కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగేది, ఆదాయపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి. ఒకసారి ఏదైనా సంస్థ